హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రేపటి నుంచి ఏదైతే ప్రజాపాలన మొదలు పెట్టబోతున్నారో ఈరోజు దానికి ప్రారంభోత్సవం అనేది జరిగింది. రేపు ప్రతి మండలాల్లో కూడా గ్రామాల్లో కూడా మొదలు పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అసలు ఎలా ఉండబోతుంది, ప్రజలు అక్కడికి ఏ ఏ కార్డులతో చేరుకోవాలి, అదేవిధంగా ఏ అవసరాలు ఉంటే చేరుకోవాలి కూడా ఒకసారి మనం ఇక్కడ మనకు రోహిన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఎలా ఉండబోతుందండి రేపటి నుంచి? సార్, రేపటి నుంచి పొద్దున్న 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి గ్రామంలో గ్రామ సభలు పెడతారు. అధికారులందరూ కూడా అప్లికేషన్ ఫామ్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా నింపిన తర్వాత దాంట్లో ప్రామాణికంగా ఒక రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉంటే వైట్ రేషన్ కార్డు దాంట్లో మెన్షన్ చేస్తారు. వైట్ రేషన్ కార్డు అనేదా, లేకపోతే ఆధార్ కార్డు, వాళ్ళ ఫొటోసు, వాళ్ళ గ్యాస్ అయితేనేమో పాత గ్యాస్ నంబర్ ఉంటుంది వాళ్ళకు. ఆ గ్యాస్ నెంబర్ తీసుకొచ్చిన తర్వాత సబ్సిడీ వాళ్ళకి డైరెక్ట్ వచ్చే విధంగా. సో అప్లికేషన్ ఫామ్స్లో మొత్తం నామ్స్ అన్నీ కూడా ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసుకొని వచ్చిన తర్వాత గ్రామాలలో అయితే గ్రామ సభలు ఉంటాయి. గ్రామ సభల దగ్గర అధికారులు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆఫీస్ పెట్టుకుంటారు. వాళ్ళన్నీ కూడా ఇచ్చిన అప్లికేషన్స్ మళ్ళీ తిరిగి తీసుకొని ప్రభుత్వానికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిన తర్వాత బెనిఫిషరీస్కి అందరికి కూడా తర్వాత డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఏం చేస్తున్నామని అంటే వార్డ్ ఆఫీసెస్లో ప్రతి వార్డులో కూడా వార్డ్ సభలు పెడతాం. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5 వార్డులు ఉంటాయి, 6 వార్డులు ఉంటాయి, 7 వార్డులు ఉంటాయి. వార్డుకు సుమారు 30 వరకు, 30 నుంచి 35 వరకు సెంటర్స్ పెడతారు. సో ఆ సెంటర్స్లలో ఏం చేస్తారని అంటే వాళ్ళకందరికి కూడా మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్ క్యూ ఉంటుంది. వాళ్ళకి అన్ని అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత అప్లికేషన్ తీసుకొని మళ్ళీ వచ్చిన తర్వాత డేటా ఎంట్రీ చేసుకొని అప్లికేషన్స్ అన్నీ కూడా తిరిగి తీసుకుంటారు. ఎవరెవరైతే బెనిఫిషరీస్ దీనికి అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిషరీ స్కీమ్స్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు కాకుండా అదే పింక్ వాళ్ళు కూడా తెల్లవి ఉంటాయి కదా, అవి ఏమైనా తొలగించే అవకాశాలు ఏమైనా ఉంటాయి ఈ దీంట్లో బయటపడితే ఏమన్నా? అంటే అట్లేముండదు. అంటే ప్రతిదానికి ఒక ప్రామాణికంగా తీసుకుంటున్నారు. రేషన్ కార్డు అనేది తీసుకుంటున్నారు. అంటే బిలో పావర్టీ లైన్ వచ్చేటోళ్ళకే కొన్ని పథకాలు వస్తాయి. కాబట్టి వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు వాళ్ళకు వచ్చే స్కీమ్స్ అన్నీ వాళ్ళకు వస్తాయి. అట్లా అని చెప్పేసి ఎవరెవరైతే ఉన్నారో ఇప్పుడు మనకు ఆధార్ కార్డు తీసుకుంటున్నాం, కొంతమంది దగ్గర ఓటర్ ఐడి తీసుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలకే ఇది చెందే విధంగా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది కాబట్టి కొంతమంది తెలంగాణ ప్రజలకే ఇది అందే విధంగా కూడా ఓటర్ ఐడి కూడా అడుగుతారు కొంతమంది దగ్గర. సో వాళ్ళకి ఎక్కడెక్కడ ఏమేమి కావాలనే దాని మీద ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాబినెట్లో ఒక డిసిషన్ తీసుకొని అధికారులు అందరూ కూడా డిసిషన్ తీసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రామాణికంగా తీసుకుంటున్నారు. కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఏదో విధంగా అందే విధంగా ఈ పథకాలన్నీ కూడా చేరుకుంటాయి. అంటే ఈ పథకం పెట్టినప్పుడే కాకుండా కూడా విడిగా కూడా గ్రామ పరిధిలో చేసే, అంటే ఈ 10 రోజులే కాకుండా వేరేగా ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఏ సంవత్సరంలో ఇలా పెట్టినప్పుడు చేసుకోవచ్చా, లేదంటే ఇన్స్టెంట్గా తీసుకునే అవకాశం ఏమైనా కల్పించవచ్చు? పెళ్లి చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా కళ్యాణ లక్ష్మి కింద లేకపోతే షాదీ ముబారక్ కింద అది సపరేట్ మేనిఫెస్టోలు కూడా పెట్టినాం. కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ లోకల్ మండల ఆఫీస్లో పోయి లేకపోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పోయి వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు వాళ్ళ ఇంటికి మళ్ళీ ఇమ్మీడియట్ పెళ్ళైన 2వ రోజుకో 3వ రోజుకో వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాకు దీంట్లో చెప్పిండ్రు ఆయన ఆ రోజు. సో అదే విధంగా కూడా అవి కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు ఇవి ఇచ్చినవి మాత్రమైతే 6 గ్యారంటీ కార్డులు మేము 100 రోజులు అమలు చేస్తామన్నాం. కాబట్టి ఆల్రెడీ 9 తారీఖు రోజు 2 అమలు చేసినాం. మిగిలిన 4-5 ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఇప్పుడు తీసుకొని 100 రోజులలో అమలు చేసే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ అందరూ కూడా ఒక డిసిషన్ తీసుకొని దాని ప్రకారం ముందుకెళ్తున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే 65,000 కోట్లు అప్పు అవుతుంది, 6 హామీలు నెరవేర్చాలంటే. అదేవిధంగా రైతు బంధు కూడా ఇందులో లేదు, రుణమాఫీ కూడా ఇందులో లేదు, ఇంకా ఎక్కువ బడ్డెన్ పడేలా ఉంది, వీళ్ళు కావాలనే సాకులు చెప్పి మాపై ఎక్కువ అప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. 6 లక్షల కోట్లు ఏదైతే అంత ఒక పనికి మాలిన బ్యాచ్ తయారైంది. వాళ్ళకు పవర్లెస్ ఫెలోస్ తయారైపోయారు. వాళ్ళకి మతి స్థిమితం పోయింది. 6 గ్యారంటీ కార్డులు సపరేటు, మా మేనిఫెస్టో సపరేట్ ఉంది. వాళ్ళని చదువుకోమనండి. ఎందుకంటే కేసీఆర్ మేనిఫెస్టో క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇయ్యలే. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏల్ముద్రలు లెక్క తయారైనరు. కేసీఆర్ లేమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే ప్రగతి భవన్లో చెప్రాసి లెక్క వెయిట్ చేసే విధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త కూడా నాయకుడే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల సేవల్లో లీనమై ఉంటారు. ఇక్కడ వాళ్ళ లేక కాదు. మేము 6 గ్యారంటీ కార్డ్స్ ఏమి ఇచ్చినా ఫస్ట్ చదువుకోమనండి వాళ్ళని. ఆ 6 గ్యారంటీ కార్డ్స్ 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినాం. ఆ 6 గ్యారంటీ కార్డ్స్ 100 రోజులు అమలు చేసిన తర్వాత మా మేనిఫెస్టోలు ఏవైతే పెట్టినామో అవి కూడా అన్ని ప్రజలకు చేరే విధంగా మేము చూసుకుంటాం. బాలే లేక పైసలు దొబ్బి కమిషన్లు పెట్టుకుంటాను కాదు. కాళేశ్వరంలో ఎన్ని పైసలు దొబ్బినరు దాని మీద వైట్ పేపర్ రిలీజ్ చేసింది మా ముఖ్యమంత్రి గారు. పవర్ స్కామ్లో కూడా మా వాళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేసి ఇవన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరుగుతాయి. వాళ్ళు చేసి అప్పులు ఎన్నైతే 6,72,2,000 కోట్లు అప్పు చేసిండ్రో
దాని మీద మొత్తం తోడుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఊకోదు, ప్రజాస్వామ్యం అదంతా. ఇదే మాటపై బీజేపీ స్పందన ఎలా ఉందంటే సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా, కాంగ్రెస్ ఎందుకు భయపడుతుంది ఈ మేడిగడ్డ గురించి కానీ లేదంటే కరెంటు గురించి కానీ రెండింటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తున్నారు. సిట్టింగ్ జడ్జి, జ్యుడిషియరీ ఒక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తున్నారు కదా. సెంట్రల్ నుంచి వస్తే వీళ్ళు వాళ్ళిద్దరు దోస్తులు కదా, కాబట్టి ఈ దోస్తాన్ని బయటపడుతుంది. ఫస్ట్ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ తోటి రిపోర్ట్ బయటకు వస్తే వాళ్ళు సిబిఐ కావాలంటే సిబిఐ చేస్తాము. వాళ్ళకి ఏ దర్యాప్తు సంస్థతో ఏమన్నా కానీ కూడా ఒక టైం బాండ్ ఫ్రేమ్లో మా ముఖ్యమంత్రి గారు తయారున్నారు. వాళ్ళనే వచ్చి విజ్ఞప్తి చేయమని చెప్పి నేను అడుగుతున్నా. ఏ సంస్థతో ఆ రోజు జగదీశ్వర్ రెడ్డి గారు న్యాయ విచారణ జరిపించమన్నాడు, ఇమీడియట్ మా రేవంత్ రెడ్డి గారు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తున్నారు. సో వీళ్ళందరూ వెయిట్ అండ్ వాచ్ చేయాలి. వీళ్ళు ప్రతిసారి మరి కేంద్ర బీజేపీ వాళ్ళకు కొంచెమైనా సిగ్గుండాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నది, మరి వాళ్ళే దర్యాప్తు చేయొచ్చు కదా. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరవింద్ కేజ్రీవాల్ మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తారు, మరి కేసీఆర్ మీద ఎందుకు వెళ్ళే? కాళేశ్వరం ప్రజాధనమే కాదు కదా, ఆ ప్రజాధనాన్ని అంతా వృధా చేసింది కేసీఆర్ కదా. మరి మోడీ ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని కూర్చుండా లేకపోతే కిషన్ రెడ్డి పండుకున్నాడా? నేను ఇవాళ కిషన్ రెడ్డి గారిని బండి సంజయ్ గారిని ఇద్దరిని అడుగుతున్నా, మీరు ఇన్ని రోజుల నుంచి పండుకున్నారా, లేకపోతే మీ దోస్తాన్ని ఏందో మీరు బయట పెట్టాలి. కాళేశ్వరం కానీ లేకపోతే కాళేశ్వరంలో మోటార్లు ఖరాబ్ అయినాయి కానీ, మేడిగడ్డ కానీ ఇట్లాంటి అన్ని స్కామ్లలో కూడా పవర్ దాని మీద ప్రొక్యూర్మెంట్ దాని మీద మీరు విచారణ జరిపించాలంటే కేంద్ర సంస్థ మీ చేతుల్లో ఉంది కదా. ఇమీడియట్ ఆర్డర్ చేయొచ్చు వాళ్ళు, ఇమీడియట్ కేసీఆర్ మీద విచారణ జరిపించాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. కాబట్టి ఇవన్నీ డ్రామాలు బంద్ చేసి ప్రజల సేవ కోసం మీరు అందరూ అంకిత భావంతో ముందుకు రావాలని చెప్పి బీజేపీ వాళ్ళకు కూడా నేను ఒక సూచన ఇస్తున్నాను. థ్యాంక్ యూ.